Hi friends, SBI PO Prelims question paper number 20. Let us see the first problem. Direction chudandi. In each of the following questions, a statement and 5 choices are given. Select from among the choices the most logical complement. చూద్దాం కాంప్లిమెంట్ కావాలట అంటే ఎండింగ్ పార్ట్ కావాలి. There was no other means of coming to power than an alliance with like-minded parties. లైక్ మైండెడ్ పార్టీస్తో అలయన్స్ ఉంటే తప్ప పవర్లోకి రాలేము. మరి ఏం చేయాలి? ఈ యొక్క డెసిషన్ తీసుకున్నాక నెక్స్ట్ వీ విల్ రీవ్యాంప్ ద పార్టీ. నో, we try to please the leaders of other parties. No, we declared that we are good. No, we enlisted the support. Opposition support చేస్తుంది. No, so we convened an urgent meeting of our workers. మా వర్కర్స్తో ఒక మీటింగ్ పెట్టుకుని ఆ తర్వాత అలియన్స్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్. సెకండ్ వన్, ఫెసిలిటీస్ ఇన్ ద విలేజ్ హాస్పిటల్ ఆర్ ఇన్సఫిషియెంట్ అండ్ అవుట్డేటెడ్. విలేజ్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ చాలా సఫిషియెంట్గా లేవు అని ఎలా తెలుసు నీకు? ఆల్రెడీ ఎవరినో తీసుకెళ్ళావు కాబట్టి, పేషెంట్ని తీసుకెళ్ళావు కాబట్టి అర్థమైంది ఇన్సఫిషియెంట్ అని, ఉన్నవన్నీ అవుట్డేట్. మరి ఏం చేద్దాం? సో వీఆర్ గోయింగ్ టు టేక్ ద పేషెంట్ బ్యాక్ హోమ్. ఇంటికి తీసుకుపోతే చచ్చిపోతాడు. వీ విల్ టేక్ అవర్ పేషెంట్ హోమ్ అండ్ కంప్లైంట్ టు ద అథారిటీస్. ఉద్యమాలు చేయడంలో ఉపయోగం లేదు, ముందు పేషెంట్ చూడరా బాబు. వీ విల్ ఇమీడియట్లీ టేక్ ద పేషెంట్ టు ఏ బెటర్ హాస్పిటల్. దట్ ఈస్ కరెక్ట్. ఎవడైనా చేసే పని అది. తెలివిగా ఆలోచించండి. హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేవు అంటే ఉద్యమాలు చేద్దాం, యుద్ధాలు చేద్దాం అంటే కుదరదు. సో దాట్ నాలుగో చూడండి మరీ ఘోరంగా ఉంది. వీ విల్ వెయిట్ సైలెంట్లీ అంటిల్ ద హాస్పిటల్ గెట్స్ ఇంప్రూవ్డ్. అప్పటిదాకా వెయిట్ చేస్తే పేషెంట్ ఉండద్దా? వీ విల్ డిమాండ్ ఫర్ ఏ బెటర్ హాస్పిటల్. డిమాండ్లు, కమాండ్లు, కంప్లైంట్లు కాదు నాన్న, ముందు నీ దగ్గర ఉన్న పేషెంట్ని బెటర్ హాస్పిటల్ తీసుకెళ్ళు. దట్ ఈస్ ద థర్డ్ వన్. క్వశ్చన్ నెంబర్ 3. ద డెసిషన్ టు రీఓపెన్ ద ఓల్డ్ అండ్ క్లోజ్ డౌన్ లిక్కర్ షాప్స్ వాజ్ రిసెంటెడ్ బై అంటే డిసగ్రీడ్ బై ద పీపుల్ ఇన్ ద సిటీ. ఓల్డ్ క్లోజ్డ్ డౌన్ లిక్కర్ షాప్ మళ్ళా రీఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. దాన్ని అందరూ కూడా వ్యతిరేకించారు. సమ్ పీపుల్ టుక్ అవుట్ ప్రొటెస్ట్ మార్చ్ టు ద మినిస్టర్స్ హౌస్. ద లిక్కర్ సెల్లర్స్ అండ్ కాంట్రాక్ట్ సపోర్టెడ్ ద గవర్నమెంట్ డెసిషన్. The ruling party secretly convened a meeting of the no. The government succumbed to public opinion and withdrew the decision to open the liquor shops. ఇది కరెక్ట్ కాంప్లిమెంట్. వాళ్ళు ఓపెన్ చేద్దాం అనుకున్నారు, ప్రజలు దానికి వ్యతిరేకత చెప్పారు. ఎప్పుడైతే ప్రజలు వ్యతిరేకించారో ప్రభుత్వం ఏం చేసిందట? సకమ్ముడు టు లొంగిపోయింది. దేనికి లొంగిపోయింది? సకమ్ముడు టు లొంగుట. దేనికి లొంగిందయా? పబ్లిక్ ఒపీనియన్ అండ్ విత్డ్రూ ద డెసిషన్ టు ఓపెన్ ద లిక్కర్ షాప్స్. సో దట్ fourth option is the wise option. Electric supply failed and the fans in the office stood still. Electric supply fail అయింది, ఫ్యాన్లన్నీ ఆగిపోయాయి. చిల్డ్రన్ ఆఫీస్ అంటే చిల్డ్రన్ ప్లేయింగ్ అవుట్ సైడ్ ఏమిటి? వన్ కాదు. ఇట్ వాజ్ ఎ హాట్ సీజన్, దేర్ వాజ్ నో విండ్. నువ్వు ఎడిషనల్ పాయింట్ చెప్పావు, కన్క్లూడ్ చేయలే. ద స్టాఫ్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు ఫినిష్. ఎడిషనల్ పాయింటే, కన్క్లూజన్ కాదు. Urgent arrangement was made to start a standby generator. That is correct. కరెంటు పోతే జనరేటర్ తెచ్చుకున్నాం అన్నది కాంప్లిమెంట్ అవుతుంది తప్ప పిల్లలు ఆడుకోవట్లేదు, చాలా వర్క్ ఉంది, ఇది వర్కౌట్ అవ్వదు. సో దట్ ఫోర్త్ ఆప్షన్. Many chief ministers expressed their opinion in favor of abolishing the governor's post. గవర్నర్ పోస్ట్ ఉండక్కర్లేదు అనే ఒపీనియన్కి అందరూ వచ్చేసారట. ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్, అదెవరికి కాదు. ద గవర్నమెంట్స్ ఎగ్జిస్టెన్స్ డిపెండ్స్ అపాన్ ద చీఫ్ మినిస్టర్స్ కాదు. దేర్ మే బి ఏ డెసిషన్ వెరీ సూన్. చాలా మంది మినిస్టర్లు గవర్నర్ పోస్ట్ తీసేద్దామన్నారు అంటే దానికి నెక్స్ట్ వాక్యం కావాలి, కాంప్లిమెంట్ కావాలి అనుకుంటే ఏం రాయాలయా? దేర్ మే బి ఏ డెసిషన్ వెరీ సూన్. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. చదువుదాం, డైరెక్షన్ చదువుదాం. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ there are 4 sentences, parts of sentences that form a paragraph. Identify the sentence or parts of that is correct in terms of grammar and usage. స్పెల్లింగ్ చూడాలి, పంక్చువేషన్ చూడాలి, గ్రామర్ చూడాలి, అన్నీ చూడాలి.
సో ఏది కరెక్టో చెప్పాలి. సమ్ టైమ్స్ అక్కడ కామా ఎందుకండి, అవసరం లేదు, తీసేయండి. ఫస్ట్ వన్ పోయింది. అవర్ ప్రాబ్లమ్స్ ఓవర్ రైడ్ అదర్ కన్సిడరేషన్స్. ఆ అదర్ కన్సిడరేషన్స్ ఏంటో చెప్తావా, చెప్పేలా ఉంటే ఆ సింబల్ వాడాలి, కాబట్టి అది కూడా పోయింది. When we see a small dampness on our wall, we scurry to get them repaired and corrected. Correct. C correct. But we don't think of people whose homes have been washed away by the rays of the rain gods. ఇది కరెక్ట్. సి అండ్ డి కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి, ఫోర్త్ వన్ అవ్వాలి. క్వశ్చన్ నెంబర్ 7. చెన్ జిన్పింగ్ రిపీటెడ్ అగైన్. రిపీటెడ్ అనే పదంతో ఎగైన్ అనే పదం రాకూడదు. రిపీట్ అంటేనే ఎగైన్ అయినప్పుడు మళ్ళా ఎగైన్ అనే పదాన్ని ఎలా అప్లై చేస్తావు, ఏ తప్పు నాన్న. అబౌట్ యాంటీ సెడ్ అబౌట్ యాంటీ జపాన్ ప్రొటెస్ట్ గెటింగ్ వయలెంట్, కామా ఎందుకు పెట్టావు. అండ్ యాడెడ్ లేదు, బి కూడా లేదు. ఫర్ దిస్ షీ వాజ్ సెంటెన్స్డ్, షీ వాజ్ సెంటెన్స్డ్ టు 1 year. సెంటెన్స్డ్ అనే పదంతో 2 రావాలి, పోయింది. ట్విట్టర్ ఈజ్ బ్యాండ్ ఇన్ చైనా బట్ ఇట్ ఈజ్ ఈజీ. ఇట్స్ ఈజీ కాదు, అక్కడ అపాస్ట్రఫీ ఉండాలి. ఇట్ ఈజ్ ఈజీ, ఇట్ ఈజ్ ఈజీ, ఇట్స్ ఈజీ కాదు. సో ఇక్కడ కూడా ఎర్రర్ దొరికింది. ఏలో రిపీటెడ్ అగైన్ తప్పైతే, బిలో కామా అనవసరంగా పెట్టాడు తప్పైతే, సిలో సెంటెన్స్డ్ టు 1 year అది తప్పైతే, డిలో ఇట్స్ ఈజీ కాదు ఇట్ ఈజ్ ఈజీ తప్పైంది. ఆల్ ఆర్ రాంగ్ కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 8. ద గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ ఈజ్ జైర్. మధ్యలో కామా ఎందుకయ్యా, తీసే. ఇప్పుడు హీ ఈజ్ ఏ గుడ్ బాయ్ అన్నాను, హీ దగ్గర కామా పెట్టమంటారా. హీకి ఈజ్ కి మధ్యలో, హీకి ఈజ్ కి మధ్యలో కామా పెట్టం కదండి. కాబట్టి ఇక్కడ కూడా సబ్జెక్ట్ కి ఈజ్ కి మధ్యలో కామా పెట్టడం తప్పండి. ద ప్యాచ్ ఎక్స్టెండ్స్ ఓవర్ ఏ వెరీ వైడ్ ఏరియా, మళ్ళీ ఇక్కడ కామా ఎందుకు. వైడ్ ఏరియా విత్ అంటే సరిపోయింది కదా. ఐ లివ్ విత్ మై పేరెంట్స్, లివ్ కి విత్ కి మధ్యలో ఏమైనా కామా పెడతారా అండి, తీసేయండి. The size of the state of Texas to 1 larger as the continental United States. మళ్ళా అక్కడ నీకు ఆ సింబల్ ఎందుకయ్యా, ఆ సింబల్ తప్పు తీసేయండి. However, the exact size is unknown. ఇదొక్కటే కరెక్ట్ గా ఉంది కాబట్టి ఓన్లీ డి, ఫోర్త్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 9. At media agency Mind Shares Mumbai office. సిటే టీం కాదు, సిట్సే టీం అనాలి లేదా సాటే టీం అనాలి. ఆఫ్ 93 ఇండివిజువల్స్. బిలో తప్పు ఉంది, ఏలో తప్పు లేదు. హూజ్ ఓన్లీ తప్పండి, WHOSE రావాలి. హూకి అపాస్ట్రఫీ పెట్టడం అనేది అసలు ఇంగ్లీష్ లో యూసేజ్ లో లేదు కావున WHOSE రావాలి. సిలో తప్పు ఉంది, బిలో తప్పు ఉంది, ఏలో తప్పు లేదు. ఇన్ ఫ్యాక్ట్ this unit occupies an area the size of most sized agencies, size of most mid-sized agencies అన్నప్పుడు అది ప్లూరల్ అయ్యా, CIES అప్లై చేయాలయ్యా. కావున అది కూడా పోయింది. అది ఏజెన్సీ యొక్క అన్నాడు, ఏజెన్సీలు అనే ప్లూరల్ రావాలి, ఏజెన్సీ యొక్క అని అన్నాడు. కావున డి కూడా మిస్టేక్, బి మిస్టేక్, సి మిస్టేక్, ఓన్లీ ఏ. క్వశ్చన్ నెంబర్ 10. వన్ ఆఫ్ ద క్లాస్ రూమ్ ఎక్సర్సైజ్ కాదు, వన్ ఆఫ్ ద క్లాస్ రూమ్ ఎక్సర్సైజెస్. వన్ ఆఫ్ ద బాయ్స్ వలే వన్ ఆఫ్ ద క్లాస్ రూమ్ ఎక్సర్సైజెస్ అని అనాలి, పోయింది. with my persuasive communication students at IIMA is taken from Kurukshetra war.
One of the classroom exercise conduct with my persuasive communication students of IIMA, students of. I ask a student to be Kunti, కామా ఎందుకు? అదర్ టు బి కర్ణ, అక్కడ కామా అవసరం లేదు. అదర్ వాడుతున్నావు కదా, అదర్ అనే పదం వాడుతున్నప్పుడు ఏ స్టూడెంట్, అదర్ స్టూడెంట్, సిలో కూడా ఎర్రర్ ఉంది. కుంతి హ్యాజ్ టు పెర్సుయేడ్ కర్ణ టు లివ్ దుర్యోధన అండ్ జాయిన్ ద పాండవాస్. బాగుంది చూడండి. కుంతి హ్యాజ్ టు పర్సుయేడ్, కన్విన్స్ కర్ణ టు లీవ్ దుర్యోధన అండ్ జాయిన్ ద పాండవాస్. డిలో ఎర్రర్ లేదు కావున ఓన్లీ డి, దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. This year's G20 summit in Hamburg promises to be among the more interesting in recent years. For one thing, US President Donald Trump, who treats dash and international cooperation. Dash, who treats dash and international cooperation లాంటి పదం రావాలి. Who treats esteem, who treats favor కాదు, who treats multilateralism. అంటే G20 అంటే అనేక దేశాలు ఉంటాయి కదా, బైలాటరల్ అయ్యే అవకాశం లేదు. మల్టీలాటరలిజం అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ విత్ చెరిష్డ్ వాట్, బాగా ఇష్టపడుతున్నాడు. మళ్ళా హూ ట్రీట్స్ మల్టీలాటరలిజం అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ విత్ చెరిష్డ్ విత్ ఫ్లాటరీ, డిస్డైన్, ఇష్టం లేకుండానే, దట్ ఈస్ డిస్డైన్, ఫోర్త్ ఆప్షన్. Will be attending for the first time. Trump comes to Hamburg having already walked out of one of the key commitments from the last year's summit. గత సంవత్సరం చేసుకున్న సమ్మిట్ లోంచి, కమిట్మెంట్ లోంచి ఈయన బయటకు వచ్చాడు. మళ్ళా ఇప్పుడు కొత్త దాంట్లోకి వస్తున్నాడు. టు జాయిన్ ద ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ హీ విల్ నాట్ హ్యావ్ మచ్ ఎంథూజియాజం, అంత ఇంట్రెస్ట్ ఉండదు ఫర్ దీస్ మీటింగ్స్. కరెక్ట్, నో నీడ్ టు చేంజ్. Habitual exhortations to forswear protectionism or provide greater assistance to refugees. Moreover, the Hamburg summit follows two G20 annual meetings in authoritarian countries, Turkey in 15, China in 16, where protest could be stifled. This year's summit promises to be an occasion for ruckus street demonstrations directed against not only Trump but also Turkey's Recep Tayyip Erdogan and Russia's Vladimir Putin. The G20 has its origins in two decades, two ideas. The G20 has its origins in two ideas. One peripheral and important, the other false and destructive. Peripheral కాదండి. Yes, one relevant and important, the other false and distracting. The relevant and important idea, అయ్యో వాడే ఇచ్చేసాడు ఆన్సర్. The relevant and important idea is that developing and emerging market economies such as Brazil, India, Indonesia, South Africa and China have become too significant to be excluded from discussions about global governance. While the G7 has not been replaced, its last summit was held in May in Sicily. G20 meetings are an occasion to expand and broaden the idea ఉంటుంది. Broaden idea కాదు, broaden the dialogue. ఆ dialogue ని broaden చేసుకోవడానికి. The G20 was created in 1999 in the wake of the Asian financial crisis. Developed countries initially treated it as an outreach forum. బాగానే ఉంది, అందరికీ చేరుకుందామని. outreach forum బాగానే ఉందండి. outreach forum where they would help developing countries raise financial and monetary management to the developed world's standards. Over time, developing countries found their own voice
and have played a larger role in dash the group's agenda. Group agenda తయారు చేయడంలో over time developing countries found their own voice and have played a larger role in crafting the group's agenda. In crafting, preposition plus verb plus ing, అజెండాని తయారు చేయడంలో. In any case, the 2008 global financial crisis emanating from the United States 2008 lo, yes, and the subsequent Eurozone debacle made a mockery of the idea అని mockery చేశారు. The developed countries had much useful knowledge to impart on these matters. The second less useful idea underpinning the G20 is that solving the pressing problems of the world economy requires ever more, చాలా ఎక్కువ, డైలాపిడేటెడ్ అంటే నాశనం అయిపోవడం, టంబుల్ డౌన్ అంటే పడిపోవడం, రామ్షేకల్ అన్న అంతే కాదు, requires ever more intense cooperation and coordination at the global level. The analogy frequently invoked is that the world economy is a global commons. Either all countries do their share to contribute to its upkeep, or they will suffer the consequences. Consequences ni suffer అవ్వాలి. One more time. ఇది G20 సమిట్ అయినప్పుడు బైలాటరలిజం ఉండదండి, అనేక దేశాలు ఉంటాయి కాబట్టి అది మల్టీలాటరలిజం. ఇష్టం లేకుండానే వస్తున్నాడు డిస్డైన్, అతనికి అంత ఎంతూజియాజం కూడా లేదు. విల్ నాట్ హ్యావ్ మచ్ ఎంతూజియాజం. ఇది రెలవెంట్ అనడానికి తర్వాత లైన్లోనే చెప్పాడు, రెలవెంట్ అండ్ ఇంపార్టెంట్ అని. వీళ్ళందరూ అక్కడ కూర్చుని మాట్లాడుకుంటారు కాబట్టి ఇట్ ఈస్ అన్ అకేషన్ టు ఎక్స్పాండ్ ద బ్రాడ్ అండ్ ద డైలాగ్ దట్ దే కెన్ టాక్. అసలు G20 ఏర్పాటు చేసిందే యాజ్ అన్ అవుట్ రీచ్ ఫోరంగా, అందరికీ అందాలి అని. ఇన్ననిచ్చాడు కాబట్టి ఖచ్చితంగా వెర్బ్ ప్లస్ ఐఎన్జీ రావాలి, ప్రిపోజిషన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జీ. ఇన్ క్రాఫ్టింగ్ ద అజెండా, డెబకెల్ మేడ్ ఏ మోకరీ ఆఫ్ ద ఐడియా. కోఆపరేషన్ ఎలా ఉండాలట? ఇంటెన్స్ కోఆపరేషన్ ఉండాలి. అదర్వైజ్ దే విల్ సఫర్ ద కాన్సిక్వెన్సెస్ ని సఫర్ అవ్వాల్సి వస్తుంది. A long-standing perspective reading comprehension on modernity, that a march toward it would lead progressively to lessening of religious and related affiliations has been discredited over a period of time. Modern technology such as television feed growing religious appetites. For example, even a product of the information revolution, the internet is used to hunt for marriage partners of a given caste. Modern electoral politics is all about utilizing identities that predate this modernity for political gain. We have too easily assumed a linear narrative for modernity, even more so if we clearly observe that it consists of bits and pieces from different historical periods, and that it unfolds in a circular rather than linear manner. It frequently goes back to the past and incorporates elements from long forgotten eras into its unfolding present. We have assumed erroneously that we know what modernity is, thereby confusing its present character with what we wish it to be. Confusing a wish with the reality on the ground might well be called the great Nehruvian conceit. We are all part of this. There are several religious events unfolding currently in front of us. It is important to understand these because they provide clues about the kind of circular modernity we have and about the meaning of Indian life itself. One of these is the apparent scandal over Radhema, the Mumbai-based so-called God woman. According to media reports and various photos and video clips currently in circulation, Radhema dances to film songs, dresses like a Bollywood starlet, and consider her gestures towards her devotees as similar to that of a mother sharing her love with her children.
There have been protests that she is not genuine in her saintliness and has brought a disrepute to spirituality. Lawyers, politicians, actors, self defined celebrities, and various religious figures have weighed in, describing her as a religious fake and someone out to exploit a gullible public. Fooled by faith was one of the headlines carried by a TV channel. All through this, Radhema smiled beatifically, moved into luxury vehicles with a model like aplomb, and wandered through our media landscape with a mini Trisul raised like a wand. Radhe Ma's public appearances are not dissimilar to those of Barbie dolls with star band that have been part of the Indian children's lives since the late 1990s. However, is the cult of Radhema very different from the various strands of religiosity that have taken root in the past few decades? Isn't it merely the culmination of a series of developments in public religious life and practice over the years? When display of religion has merged with the spectacles of leisure, aspirations, and consumerism, the results tell us a great deal both about our modern ideas of spirituality and about the seamless incorporation of spiritual beliefs into the functions of transnational markets and commerce. While small temples and shrines continue to draw adherents, it is the transformation of religion into a large scale high-tech enterprise that explain the common man's attraction toward Radhema. Over the past few decades, new religious sites around the country have taken the form of theme parks, statues and statues of gods and goddesses occupy shelf space in upmarket fashion jewelry stores. Fast food restaurants offer ready made meals for different religious occasions, and birthday cakes are offered as prasad at Janmashtami celebrations. The past is still with us, furiously and vigorously intruding into our present world. One reason for this is that it has been modulated to fit into our present and has become an integral part of our world of aspirations and desires. We are happy participants in the process, one where spirituality and market come together. We love religious theme parks and religious soap operas, but feel offended at the sight of someone who has merely taken the developing relationship between religiosity and the market to its logical conclusion. What does Radhema actually do that is not already part of our culture of public religious life? Not much really. What is disconcerting about her is not the ostentatious display showing of wealth or Bollywood like behavior. We are well used to these attributes in our god men and god women, and indeed find it attractive in them because they match our expectations. Rather, what is disconcerting about Radhema is linked to the story of Indian modernity itself, an ongoing one that has strong links to the past and is a point of great tension in the present. What are the limits for the conduct of women public figures, particularly those who profess to be mother figures? We are always confused when mothers do not conform to our perceptions. Hence, our lack of sympathy for Vandana, the mother of the murdered teen Arushi. We are particularly hostile when women in public exhibit the kind of mannerisms we assume only men are entitled to. Radhema, we think, should be a Bollywood starlet because she comes across as one. However, we hardly mind that a very great deal of our religious culture has got Bollywoodized. We object to Radhema, perhaps because a woman religious figure holds up a disconcerting mirror to our state of being in the present and our peculiar relationship with the past. According to the passage, the title, Spirituality, Bollywood Style. That is the first one. Why other things that people have assumed erroneously that they knew what modernity is? వాళ్ళకు వాళ్ళు అనుకున్నారు, తప్పుగా భావించారు. మోడర్నిటీ అంటే ఏంటో మాకు తెలుసు అని చెప్పడంలో వారు చాలా తప్పుగా భావించారు. ఏంటది? Because there are several religious events, no? Because confusing its present character with what we wish it to be. ఎలా ఉండాలనుకుంటున్నామో అలా ఉండకుండా
ప్రజెంట్ క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉండడం వల్ల దాని నుంచి వచ్చిన కన్ఫ్యూజన్ అంటున్నాడు. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 23. Correct. Even a product of the information revolution, the internet is used to hunt for marriage partners of a given caste. Correct. Results tell us a great deal both about our modern ideas of spirituality and about the seamless incorporation of spiritual beliefs into the functions of transnational markets and commerce. Be correct. We are happy participants in the process. One way. No. రెండు ఒకటైనప్పుడే, మార్కెట్ టు స్పిరిచువాలిటీ ఒకటైనప్పుడు వీఆర్ హ్యాపీ. సి లేదండి, ఓన్లీ ఏ అండ్ బి. Which of the following statements are wrong according to the passage? Radhe Ma's public appearances are not dissimilar to those of Barbie dolls. Correct. We are always confused and mothers do not conform to our perceptions. Correct. The past is still with us furiously and vigorously intruding into our present world. Correct. Kabatti none of these. None is wrong. Everything is correct. Why people are always confused when mothers do not conform to our, మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలా ఉండాలి విమెన్, అలా కాకుండా ఇంకెలా ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము అనే పాయింట్ గురించి మాట్లాడుతున్నాడు. వై? Because Radhe Ma's public are not dissimilar to those, no, similar, so that one cause. Because we are particularly hostile when women in public exhibit the kind of mannerisms we assume only men are entitled to. Men మాత్రమే అలా ఉండాలి అనుకుంటూ అలా కాకుండా విమెన్ కూడా అలా ఉన్నట్లయితే దాన్ని మనము యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. దట్ ఈస్ అగెనిస్ట్ టు అవర్ పర్సెప్షన్స్. క్వశ్చన్ నెంబర్ 26. ఆస్టెంటాషస్ అనే పదానికి ప్రెటెన్షస్ అనే పదం కూడా ఉంది. దాన్నే ఫ్లాంబయన్సీ అంటాం. సో దట్ ఇక్కడ ఆపోజిట్ వర్డ్ అడిగాడు కాబట్టి అన్ప్రెటెన్షియస్. గల్లిబుల్ అంటే అర్థం ఈజీగా మోసపోయేవారు అని అర్థం. చాలా ఈజీగా, అమాయకత్వం కనపడుతుంది. అలా కాకుండా ససెప్టబుల్ అని అర్థం, ఎక్స్ప్లాయిటబుల్ అని కూడా అర్థం. కానీ ఆపోజిట్ కావాలి కాబట్టి సొఫిస్టికేటెడ్ గా ఉన్నారు, ఏ విధంగానూ మోసం చేయలేం. డిస్కన్సర్టింగ్ అంటున్నాడు, అంటే అది మనకి నచ్చడం లేదు అని చెప్తున్నాడు. డిస్కన్సర్టింగ్ విత్ ద బిహేవియర్ ఆఫ్ రాధేమా అని అన్నాడు. దట్ ఈజ్ ఎంబరాసింగ్, నాట్ యాక్సెప్టింగ్. కన్సర్ట్ లేదు అక్కడ, మనం దానికి హొస్టైల్ గా ఉన్నాం, హార్మోనియస్ గా లేం. అప్లాంబ్ అంటే అర్థము కంపోజర్, ఆమె వేసుకున్న దుస్తులు ఆమె యొక్క కంపోజర్. దట్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఇన్కార్పొరేట్ అవుతోంది అన్నాడు, దట్ ఈజ్ ఇంటిగ్రేట్ అవుతోంది అని అర్థం. ఇన్కార్పొరేషన్ మీన్స్ నథింగ్ బట్ హియర్ ఇంటిగ్రేట్. Yes, my dear friends, this is SBI PO Prelims question paper number 20. Thank you very much.